ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న మహావ్యాధి షుగర్ వ్యాధి. అందుకే అష్టవిధ మహాగదాలలో అంటే మహావ్యాధులలో షుగర్ని ఒక వ్యాధి కింద చేర్చి ఆయుర్వేదం చెప్పింది. దీనికి గల ప్రాధాన్యతను తెలియజేసింది. చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, డాక్టర్ గారు, ఈ షుగర్ వ్యాధిని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చా, రివర్స్ చేయొచ్చా? దీనికి సంబంధించినటువంటి ఆహారాలు ఏమిటి, అలాగే ఎఫెక్టివ్గా పనిచేసే మూలికలు ఏమిటి, అలాగే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఆహారం ముఖ్యం, అలాగే మూలికలు కూడా. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇది ఈ రోజుల్లో చాలా కామన్గా కనిపిస్తున్నటువంటి సమస్య. ఇదే మధుమేహం. మధుమేహం వ్యాధిని పూర్తిగా అదుపు చేసేటువంటి ఆహారాలు, ఆహార ప్రణాళిక, అలాగే మూలికలు, ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ప్రధానంగా డయాబెటీస్కి లైఫ్ లాంగ్ చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయితే ఈ మెడిసిన్స్ వల్ల మళ్ళీ హైపోగ్లైసిమిక్ అటాక్స్ రావటం, ఆ తర్వాత ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అంటే న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి ఇలాంటివి రావటం, ఇవి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా దీనికి ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి చక్కటి మూలికలు ఉన్నాయి. అంటే ఈ మూలికలు అనేవి సులభంగా వీటిని మీరు తయారు చేసుకోవచ్చు, వీటిని వాడుకోవచ్చు. అయితే ఈ ఎంత డోస్లో వాడాలి, ఎంతకాలం వాడాలి, ఇదంతా కూడా వైద్య పర్యవేక్షణలో మీరు వాడుకోగలిగితే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ మూలికలు, సురక్షితమైన అయినప్పటికీ కూడా. కాబట్టి వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఆసక్తికరమైన పదార్థం ఏంటంటే కలువ గింజలు. ఇది మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో దొరుకుతాయి. ఈ కలువ గింజల్ని అంటే కలువ పువ్వుల తాలూకా గింజలు, వీటిని పొడి చేసుకొని ఉంచుకోండి. ప్రతిరోజు 3 వేళకు వచ్చినంత ఈ పొడిని మజ్జిగకి కలిపి అంటే బటర్ మిల్క్కి కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ స్లోగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరొక ఎఫెక్టివ్ మెడిసిన్, ప్రతిరోజు ఉదయం పూట 2 టేబుల్ స్పూన్ల చేదుదొండ ఆకు రసానికి చిటికెడు పసుపు కలిపి 40 రోజుల పాటు తీసుకోవాలి. దీంతో కూడా చాలా ఎఫెక్టివ్గా డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ప్రతిరోజు మార్నింగ్ టైము 2 టేబుల్ స్పూన్ల చేదుదొండ ఆకు రసం, ఎందుకంటే ఎక్కువ తీసుకోకూడదు, హైపోగ్లైసిమిక్ అటాక్ వస్తుంది. అలాగే దీన్ని కూడా వైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఈ చేదుదొండ ఆకు రసానికి చిటికెడు పసుపు కలిపి 40 డేస్ తీసుకోవాలి. మరొక మంచి ఎఫెక్టివ్ రెమెడీ, ప్రతిరోజు ఉదయం పూట 2 టేబుల్ స్పూన్ల దూసరి తీగ ఆకు రసానికి 1 టీ స్పూన్ మంచి సాంబ్రాణి పౌడర్ కలిపి వాడితే కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఇంకొక మంచి ఎఫెక్టివ్ మెడిసిన్, ప్రతిరోజు ఖాళీ కడుపుతో గుప్పెడు వేపాకులు, 5 మారేడు దళాలు, అలాగే కంది గింజంతా పసుపు వేసి మెత్తగా నూరి తింటూ ఉండాలి. దీంతో కూడా ఈ డయాబెటీస్ బాగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇంకొక అమేజింగ్ ఫార్ములేషన్, వేపాకులు, తుంగముస్తల గడ్డలు, నేరేడు గింజలు, తిప్పతీగ, వీటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో అంటే సమాన మొత్తాలలో తెచ్చుకోండి. నీడలో ఎండబెట్టాలి, బరగ్గా దంచి ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ పొడిని 4 వేళకు వచ్చినంత తీసుకొని ఒక గిన్నెలో వేసి లీటర్ నీళ్లు పోసి పావు లీటర్ అంటే 1/4 వంతుకి కాచి ఉదయం సాయంత్రం తాగుతుంటే కూడా డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరొక మంచి ఫార్ములేషన్, వేప చెట్టు చెక్క అంటే మానుబెరడు, చండ్రచావ అంటే ఖదిరసారం, నేల తంగేడు పువ్వులు, నేరేడు గింజలు లేదా నేరేడు మానుపై నుండి బెరడు, పసుపు, వీటిని సమాన మొత్తాలలో తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకొని బరగ్గా దంచి ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ పొడిని 4 వేళకు వచ్చినంత తీసుకొని ఒక గిన్నెలో వేసి లీటర్ నీళ్లు పోసి పావు లీటర్ అంటే 1/4 వంతుకి కాచి ఉదయం సాయంత్రం తాగుతుంటే కూడా ఈ డయాబెటీస్ చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇంకొకటి ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా రుజువైంది, తెల్లమద్ది మాను బెరడు, అలాగే చండ్ర చెట్టు బెరడు, పెద్దేగి వేగిసా అంటారు, దీని చెట్టు బెరడు, నేరేడు చెట్టు బెరడు, వేప చెట్టు బెరడు, అన్ని బెరళ్లే. తెల్లమద్ది మాను బెరడు, చండ్ర చెట్టు బెరడు, పెద్ద ఏగి లేదా ఏగిస దీని చెట్టు బెరడు, నేరేడు చెట్టు బెరడు, వేప చెట్టు బెరడు, వీటిని సమాన మొత్తాలలో తెచ్చుకోవాలి. నీడలో ఎండబెట్టుకోవాలి, బరగ్గా దంచుకొని ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ పొడిని 4 వేళకు వచ్చినంత తీసుకొని ఒక గిన్నెలో వేసి లీటర్ నీళ్లు పోసి పావు లీటర్ అంటే 1/4 వంతుకి కాచి ఉదయం అలాగే సాయంత్రం తాగుతుంటే కూడా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. మరొకటి, నేరేడు గింజలు, పొడపత్రి ఆకు,
నేల వేము, ఎలుక చెవి ఆకు, వీటిని సమాన మొత్తాల్లో తెచ్చుకొని నీడలో ఎండబెట్టి బరగ్గా దంచి ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ పొడిని ఒక 4 చిటికెళ్ళంతా, అంటే 4 వేళ్లతోటి తీసుకొని ఒక గిన్నెలో వేసి లీటర్ నీళ్లు పోసి 1/2 లీటర్, అంటే 4వ వంతు కాచి ఉదయం సాయంత్రం తాగుతుంటే కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరొక సింపుల్ కాంబినేషన్: నేరేడు గింజలు, ఉసిరికాయ పెచ్చులు, కాకరకాయ గింజలు, నేల తంగేడు పువ్వులు, పొడపత్రి ఆకు, తిప్పతీగ, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి ఇంగ్రీడియంట్స్. వీటిని సమాన మొత్తంలో తెచ్చుకొని నీడన ఎండబెట్టుకొని దంచి పొడి చేసి వస్త్రగాళితం పట్టి ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రం ఈ పొడిని 3 వేళకు వచ్చినంత తీసుకొని నోట్లో వేసుకొని నీళ్లు తాగాలి. దీంతో ఈ మొండి డయాబెటీస్, ఆబ్స్టినేట్ అంటారు, అంటే చాలా మొండిగా ఇబ్బంది పెట్టేటువంటి ఈ డయాబెటీస్ రివర్స్ అవుతుంది. ఇక అవసరమైన సందర్భాలలో మీ తత్వాన్ని బట్టి సోమేశ్వర రస్, హేమనాథ్ రస్, వసంత కుస్మాకర్ రస్, ఇలాగే న్యూరోపతీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే చెప్పుకున్నాం కదా, ఆయుర్వేదంలో 3 మొడాలిటీస్ ఉంటాయి: ఆహారం, విహారం, ఔషధం అని. కాబట్టి వీటిలలో ఆహారం అనేది చాలా ముఖ్యం, ఆహారమే కీలకం అని చెప్పొచ్చు మనం. అందుకనే ఈ ఆహారం మీద మీకు హోల్డ్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. అప్పుడు ఈ డయాబెటీస్ని బాగా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు. మధుమేహ వ్యాధి వచ్చింది అని దిగులు పడి ప్రయోజనం లేదు. జీవితంలో నిజానికి ఒకసారి ఈ షుగర్ పెరిగిందంటే జీవితం అంతా ఇక షుగర్ వ్యాధే. దాన్ని అదుపులో పెట్టడమే ముఖ్యం ఇక్కడ. అందుకే వాతవ్యాధి ప్రమేహచ్చ కుష్ఠమర్శో భకంధరం అస్మరీ మూఢ గర్భశ తద్వైదోదరం అష్టమం అని అష్టవిధ మహాగదాల్లో దీన్ని చెప్పారు. ఇది యాప్య వ్యాధి, అంటే మేనేజ్ చేసేటటువంటి వ్యాధి. కడుపులో ప్యాంక్రియాస్ అనేటటువంటి అవయవం ఉంటుంది కదా, అది పనిచేయకపోవటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అది డిఫెక్ట్గా ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మామూలుగా ఒక వాచిలో ఏదైనా ఒక పార్ట్ పోయిందనుకోండి, తీసేసి కొత్తది వేయిస్తాం కదా. కానీ కడుపులో ఉండేటువంటి ప్యాంక్రియాస్ని తీసేసి కొత్త ప్యాంక్రియాస్ని వేయటం సాధ్యం కాదు కదా. అంటే దీంట్లో కడుపులో దాన్ని ప్యాంక్రియాస్ని కడుపులోనే ఉంచి ఏదైనా రిపేర్ చేయటం అనేది కూడా నిజానికి అక్కడ ఆ పార్ట్ వరకే వేయటం కూడా సాధ్యం కాదు ప్యాంక్రియాస్కి. మరి ఏం చేయాలి? ప్యాంక్రియాస్ కడుపులో పనిచేస్తున్నప్పుడు అది ఏ పనులు చేస్తూ ఉంటుందో, అది డిసీజ్డ్గా మారినప్పుడు ఆ పనులు చేయలేదు కాబట్టి ఆ పనుల్ని మనం బయట నుంచి మందులు వేసి నెరవేరుస్తూ ఉంటాం. అదే మేనేజ్మెంట్, అంటే డయాబెటీస్ మేనేజ్మెంట్. అంతేగాని మీరు ఈ షుగర్ వ్యాధికి వాడుతున్నటువంటి మందులు లోపల చెడిపోయిన అవయవాన్ని బాగు చేయడానికి కాదు అన్న సంగతి మీరు గ్రహించాలి. కాబట్టి ఈ కీలకమైన విషయాన్ని గ్రహిస్తే డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం తీసుకున్న ఆహారం షుగర్ కింద మారుతుంది. ఆ షుగర్ని శక్తి కింద మార్చడానికి ప్యాంక్రియాస్ విడుదల చేసేటువంటి ఇన్సులిన్ అనే దాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఎందుకంటే అది విడుదల చేయలేకపోతుంది కాబట్టి. షుగర్ వ్యాధి వచ్చింది అని తేలిన తర్వాత ముందుగా మీరు ఆ ఎంటీ క్యాలరీస్ని మానేయాలి, అంటే మద్యపానం దీన్ని మానేయాలి. అలాగే వాస్కులర్ కాంప్లికేషన్స్ రాకుండా స్మోక్ చేయటం అనే దాన్ని మానేయాలి. పూర్తిగా నిర్మోహమాటంగా ఆల్కహాల్ మానేయాలి, స్మోకింగ్ మానేయాలి. ఇది చాలా కీలకం. ఇక దుంపకూరలన్నీ కూడా షుగర్ వ్యాధిని పెంచేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయుర్వేద శాస్త్రం దుంపకూరల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అంటే వాటిని మానేయాలి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు అతిగా నీళ్లు కూడా తాగకూడదు, అతిగా ఆహారం తీసుకోకూడదు, అతిగా విశ్రాంతి తీసుకోకూడదు, అతి సర్వత్రా వర్జయేత్, అతిగా ఆందోళన కూడా పడకూడదు. ఇవన్నీ షుగర్ వ్యాధిని పెంచుతాయి. షుగర్ని శక్తి కింద మార్చడానికి ఉపయోగపడే మరొక ముఖ్యమైన ఉపాయం ఏంటంటే ఎక్సర్సైజ్, వ్యాయామం. అర్ధశక్తిగా చేయాలి. వ్యాయామాన్ని చేసే కొద్దీ కూడా షుగర్ దహనం చెంది శక్తి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. లేకపోతే లోపల రక్తంలో పెరిగినటువంటి ఈ షుగర్ పెరిగినట్లే అలా ఉండిపోతూ ఉంటుంది, కాంప్లికేషన్స్ వస్తాయి. సరే, మరి అతి ముఖ్యమైనటువంటి విషయం అనుకున్నాం కదా, అంటే ఈ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. షుగర్ ఇప్పటికే శరీరంలో ఎక్కువైపోయింది కాబట్టి ఆహారం ద్వారా ఇంకా ఈ షుగర్ అదనంగా శరీరంలో ప్రవేశించకుండా మీరు జాగ్రత్త పడాలి. ఇది చాలా ముఖ్యం. తీపి తినకుండా ఉండండి. ఇది అతి ముఖ్యమైన జాగ్రత్త. ప్రత్యేకంగా దీన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది అది బెల్లం తినొచ్చా, లేకపోతే పటిక బెల్లం తినొచ్చా, తాటి కలకండ తినొచ్చా అంటారు. అది అన్నీ తీపిలే కదా. కాబట్టి గుణ విశేషాలు అంటుంది ఆయుర్వేదం. వీటిని ముందు మీరు మానేయాలి. తప్పనిసరిగా 6 నెలల నాటి పాత బియ్యం, కొంచెం ఎర్రగా ఉండేవి, మంచి నాణ్యత వాటినే మీరు వండుకుంటూ ఉండాలి. పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు వీటిని మీరు చక్కగా తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు పరిమితంగా. కానీ ఇవి కూడా పాతబడిన తర్వాత మాత్రమే వాడుకోవాలి.
పెసరపప్పుతో కానీ కందిపప్పుతో కానీ కట్టు కాచుకొని రోజు తీసుకుంటూ ఉంటే మంచిది. ఉదయం పూట వరన్నం, రాత్రిపూట గోధుమన్నం, గోధుమ పిండి రొట్టెలు ఇలాంటివి మీరు తినొచ్చు. షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు పగలు కూడా ఇలాగే తినమని ఆయుర్వేద గ్రంథాలు సలహా ఇస్తాయి. ఇక ఉలవ కట్టు, ఉలవ గుగ్గిళ్ళు ఈ షుగర్ వ్యాధిలో మంచివి. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఉలవల్ని, కందిపప్పుని విడివిడిగా వేయించి మెత్తగా విసిరి కంది సున్నిలాగా తయారు చేసుకోవాలి. దీన్ని తింటుంటే షుగర్ వ్యాధిలో అమితమైన ఫలితం కనిపిస్తుంది. ఎంతో ఉపయోగపడుతుంది ఇది. ఇక మరొకటి త్రిఫలా చూర్ణం. ఇది బజార్లో మీకు దొరుకుతుంది. 1 చెంచా మోతాదుగా ఉదయం సాయంత్రం నేరుగా కానీ తేనెతో కలిపి కానీ దీన్ని తీసుకుంటూ ఉంటే మంచిది. త్రిఫలా చూర్ణాన్ని షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక ఉపద్రవాలని ఈ త్రిఫల చూర్ణం నివారిస్తుంది. త్రిఫల చూర్ణం బిళ్ళల రూపంలో కూడా దొరుకుతుంది. ఉదయం సాయంత్రం 2 లేదా 3 బిళ్ళల్ని లోపలికి మింగుతూ ఉంటే చక్కగా కాలవిరేచన అవుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకొకటి అసలైనటువంటి సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి ఒక ఆహార ఔషధం నేరేడు గింజలు. నేరేడు గింజలను ఎండబెట్టి మెత్తగా దంచి పొడి చేసుకొని ఆ పొడికి తగినంత ఉప్పు ఇలాంటివి కలుపుకొని ఆహారంలో కారపొడి వేసుకున్నట్టుగా మీరు వేసుకోవచ్చు. లేదా మజ్జిగకి కలిపి కూడా నేరుగా తాగొచ్చు. ఈ షుగర్ శాతం రక్తంలో తగ్గటం దీంతో మొదలవుతుంది. ఇంకొక కాంబినేషను పసుపు కొమ్ములు, ఉసిరికాయలు. పసుపు కొమ్ములు, ఉసిరికాయలు 2 ఎండబెట్టి లోపల గింజలు తీసేసి పై బెరళ్ళు మాత్రమే వాడుకోవాలి. ఈ రెండింటినీ కూడా సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఉదయం సాయంత్రం 1 చెంచా చొప్పున ఇంటర్నల్గా తీసుకోండి. లేదా మజ్జిగకి కలిపి కూడా వాడవచ్చు, నీళ్ళకి కలిపి కూడా వాడుకోవచ్చు. షుగర్ వ్యాధి దీంతో కంట్రోల్ అవుతుంది. మరొక మంచి వంటింటి ఔషధం మెంతులు. అయితే మెంతుల్ని మొలకెత్తిచ్చి వాటిని రుబ్బి అల్లం, జీలకర్ర లాంటివి కలుపుకొని రొట్టెగా తిని చూడండి. ఎఫెక్టివ్గా ఉంటుంది. మెడిసిన్ లాగా మీకు మెంతులు తింటే ఉన్నంత చేదు దీంతో ఉండదు. రుచిగా ఉంటుంది. అదే సమయంలో షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇక మొలకెత్తిచ్చిన తర్వాత ఈ మెంతుల్ని ఎండబెట్టి దోరగా వేయించుకొని మెత్తగా దంచుకొని ఉప్పు కారం కలుపుకొని అన్నంలో కూడా మీరు తినచ్చు. ఇవేవి చేయలేకపోయారనుకోండి, కాసిన మెంతుల్ని నేరుగా మింగేయచ్చు కూడా నానబెట్టి. ఇక రొట్టెల విషయంలో జొన్న రొట్టె తింటే మంచిది. కానీ దీన్ని చేసుకోవటం చాలామందికి పెద్ద సమస్య. అందుకే జొన్నల్ని వేయించి పేలాలుగా పొంగించి ఆ పేలాలని మీరు కడుపు నిండా తినచ్చు. ఒక పద్ధతి స్నాక్ ఐటమ్ లాగా. లేదా ఈ పేలాలని కార్న్ఫ్లేక్స్ ఎట్లా తింటారో అలా పాలలో కానీ మజ్జిగలో కానీ నానబెట్టుకొని మీరు తినచ్చు. ఈ జొన్న పేలాలని మెత్తగా దంచి పొడి చేసుకొని ఆ పొడితోటి రొట్టె చేసుకొని కూడా మీరు తినచ్చు. ఈ జొన్నలు ప్రత్యేకత అతిమూత్రాన్ని తగ్గిస్తాయి. పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటారే, వాటిని జొన్నలు ఎదుర్కొంటాయి. రక్తంలో షుగర్ నిల్వల్ని తగ్గిస్తాయి జొన్నలు. నీరసాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఒకటి ఉంటుంది, మధుమేహ వ్యాధిలో మాంసాహారం తినొచ్చా అని. దీని గురించి మీరు తెలుసుకోవటం అవసరం. నిజానికి మాంసాహారాలు మానేసే శాకాహారం తినాలని రూల్ ఏం లేదు. మీరు గమనిస్తే శాకాహారాలకు కూడా షుగర్ ఉంటుంది. అయితే ఇక్కడ కీలకమైనది ఏంటంటే కార్బోహైడ్రేట్ని రెస్ట్రిక్ట్ చేయాలి. ప్రోటీన్ తీసుకోవచ్చు, కానీ లీన్ మీట్ తీసుకోవాలి. మాంసాహారులు మేక మాంసం తినొచ్చు. ఎందుకంటే మేక బాగా ఎక్సర్సైజ్ చేస్తుంది, ఆకులు హలాలు తింటూ ఉంటుంది. కాబట్టి దాని మాంసం అనేది, ఆ మేక మాంసం అనేది అంతగా ఇబ్బంది కలగజేయదు. అది కూడా లేత వయసులో ఉన్నటువంటి మేకలు. అలాగే ఒకవేళ కోడి మాంసం తినాలనుకుంటే స్కిన్లెస్ కోడి మాంసం, అది కూడా బ్రెస్ట్ పీసు, అది కూడా లేత తినొచ్చు. ముదిరి కోడి మాంసం మీరు తింటే వేడి చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మాంసాన్ని ఎక్కువగా నీళ్లు పోసి బాగా ఉడికిచ్చి రసం తీయటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. ఈ మాంస రసాన్ని తాగితే శక్తిదాయకంగా ఉంటుంది. మెయిన్గా డయాబెటీస్లో న్యూరోపతి వస్తుంది, నరాలు బలహీనపడతాయి. దానికి విటమిన్ B12 అవసరం. దానికి ఈ మాంస రసం మీకు ఉపయోగపడుతుంది. నరాల జబ్బులు రాకుండా ఈ మాంసంతో తయారు చేసుకున్నటువంటి సూప్ మీకు ఉపయోగపడుతుంది. మధుమేహ వ్యాధిలో నాడీ వ్యవస్థ బాగా దెబ్బతిని నరాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితిని చెప్తున్నా కదా, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. మాంసరసం దీన్ని నివారిస్తుంది. అయితే అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే చేపలు, రొయ్యలు, పీతలు, కొబ్బరి, తీపి పదార్థాలు ఇవన్నీ కఫాన్ని పెంచుతాయి. కాబట్టి డయాబెటీస్కి కఫానికి సంబంధం ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధుల నిషిద్ధం. ఒక పట్టాన్ని ఇవి అరగవు, ఆలస్యంగా జీర్ణం అవుతాయి. అసలు మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఏదైనా అరగని పదార్థం, ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాన్ని మీరు పొరపాటును కూడా తీసుకోకూడదు, వదిలేయాలి. కఫాన్ని పెంచే అవకాశం ఉన్న ప్రతి ఆహారాన్ని మీరు త్యజించాలి, వదిలేయాలి. అయితే ఇక అతి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఏమిటంటే
ఎలాంటి కూరగాయలు తినాలి ఇది కూడా తెలుసుకోవాలి. కూరగాయలు అన్నీ తినొచ్చా? దీనికి సంబంధించి కొంచెం మీకు వివరణ ఇవ్వటం అవసరం. కూరగాయల్లో పొట్లకాయ, బీరకాయ, లేత అరటికాయ, లేతది అంటే ఇంకా పండకుండా ఉండేది, అరటి పువ్వు, అరటి ఊచ అంటే దోట, లేత ములగాకు, లేత ములగ కాడలు, మెంతి కూర, తోటకూర, పొన్నగంటి కూర, బూడిద గుమ్మడి వీటిని మీరు తీసుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు మరీ చెప్పాల్సినటువంటి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. షుగర్ వ్యాధిని తగ్గించేటటువంటి తంగేడు గురించి మీరు తెలుసుకోవాలి. ఈ తంగేడు అంటే ఈ పూల మొక్క మామూలుగా రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ మీకు పెరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఈ బతుకమ్మ టైంలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది తంగేడికి. కొన్ని తంగేడు మొక్కలు పెద్ద పెద్ద చెట్ల కింద కూడా తయారవుతూ ఉంటాయి. ఈ చిన్న మొక్కల్ని నేల తంగేడు మొక్కలు అంటారు. ఈ నేల తంగేడు పూలని వేయించుకొని కూరగా వండుకొని తింటే షుగర్ వ్యాధి త్వరగా తగ్గుతుంది. ఇక పాల విషయంలో మేగడ తీసేసిన పాలు, పెరుగు వీటిని వాడుకోవచ్చు. మజ్జిగ చేసుకుని తాగారనుకోండి మహాశ్రేష్టం. ఎంత మజ్జిగ తాగితే అంత మంచిది. ఇంకోటి పచ్చళ్ళు తినాలనుకుంటే షుగర్లో ఉసిరికాయ తొక్కు పచ్చడి, దీన్ని మీరు తప్పనిసరిగా తినొచ్చు. ఇక అతి ముఖ్యమైన మరొక ప్రశ్న చాలామంది అడిగేది ఒకటి ఉంది. ఏంటంటే ఆయుర్వేద సిద్ధాంతాన్ని బట్టి ఎలాంటి పళ్ళు తినాలి, అలాగే ఎప్పుడు తినాలి, ఇది అడుగుతూ ఉంటారు. నిమ్మ, నేరేడు, అలాగే దోర, పచ్చి అరటి, వెలగ, జామపండు వీటిని తీసుకోవచ్చు. అరటిపండు తినాలనుకుంటే పండకూడదు, అది దోరగా ఉండాలి. అంటే ఓపెన్ చేసినప్పుడు క్రిస్పీగా తిరుగుతున్నట్టు ఉండాలి, గుజ్జుగా ఉండకూడదు. ఇలాంటివి స్పెసిఫిక్గా యూస్ఫుల్గా ఉంటాయి. అయితే తినకూడదు ఏంటంటే పనస, ద్రాక్ష, మామిడి ఇలాంటి పళ్ళు మాత్రం మీరు తీసుకోవద్దు. ఏదేమైనా ఫుడ్ని మీరు ఈ పండ్లని తిన్న వెంటనే కాకుండా 2 భోజనాల మధ్యలో తింటే మంచిది. అది వీటి వల్ల కూడా కొంత మీకు ఫైబర్తో కూడినటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఆ నిద్ర గురించి. పగటి నిద్ర పైకి చేయటం అని మనకి సామెత కూడా ఉంది. పగటిపూట నిద్ర మంచిదేనా అంటే మామూలుగా చిన్నపిల్లలు, వృద్ధులు పోవచ్చు, కానీ మిగతా వాళ్ళు అసలు పోకూడదు మామూలుగానే. ఇక షుగర్ వ్యాధిలో పోవచ్చా, ఇది ప్రత్యేకించి తెలుసుకోవాలి. భోజనం చేసిన వెంటనే పగలు కానీ రాత్రి కానీ పడుకోవద్దు. పగటిపూట పడుకోవటం అనేది ఈ వ్యాధిలో పూర్తిగా నిషిద్ధం. బలవంతంగానైనా సరే ఏదైనా ఒక వ్యాపకం కల్పించుకొని పగటిపూట నిద్రపోవటాన్ని మీరు మానేయండి, అలవాటు నుంచి బయటపడండి. షుగర్ వ్యాధి రావడానికి ముఖ్య కారణాల్లో ఈ దివాస్వప్నం అంటే పగటిపూట నిద్రపోవటం ఒకటి, అలాగే దిగులు, దుఃఖం, కోపం, అశాంతి ఇలాంటివి షుగర్ వ్యాధిని మరింత పెంచుతాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండండి. ఇక ఆకలి గురించి మీరు ప్రత్యేకంగా గమనించాలి. ఆకలి ఉన్నప్పుడే అన్నం తినాలి. అన్నం తిన్న తర్వాత సాధ్యంత వరకు వెంటనే ఇంకేదైనా తినకండి, అంటే గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి. దీన్నే ఈ మధ్య ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. కానీ మన వాళ్ళు ఏనాడో చెప్పారు, అంటే మరాడిచ్చినట్టుగా అదే పద్ధస్తమానం తింటూ ఉండకూడదు, గ్యాప్ ఇస్తూ ఉండాలి. షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం మాని పనులు చేసుకుంటూ ఉండిపోకండి. ఎందుకంటే దాంట్లో ఆ షుగరు అనేది ఉండాల్సిన దానికంటే పడిపోతుంది. దాంతో మీకు హడావిడి వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది, హైరాణ పడిపోతారు. అలాగే షుగర్ వ్యాధిలో ఉపవాసాలు కూడా కీడు చేస్తాయి వరుసగా చేయటం అనేది. కాబట్టి ఈ చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకొని అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఆహార విషయాల్లో ఈ పాయింట్స్ని మీరు కన్సిడర్ చేస్తే షుగర్ వ్యాధిని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దీంతో ఎలాంటి సమస్యలు ఉండవు. అయినప్పటికీ ఈ సమస్యగా అనిపిస్తే అప్పుడు మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అవడంతోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని అనిపించిన లైక్ బటన్ క్లిక్ చేయండి, థమ్స్అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.